హలో. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అహింసనే పరమధర్మంగా నమ్మే ఒక సమాజం తమకు హాని చేసేవాళ్లని ఎలా ఎదుర్కొంటుంది? వాళ్ల దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు శాపనార్థాలు పెట్టరు, మరి తమ జీవన విధానాన్ని ఎలా కాపాడుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం ప్రాచీన బౌద్ధమతంలో ఒక ఆశ్చర్యకరమైన ఆచారంలో ఉంది. దాని పేరు పత్తనికుజ్జన. అంటే అక్షరాలా భిక్షాపాత్రను తలక్రిందులుగా చేయడం. ఇది ఏదో ఆవేశంలో చేసే పని కాదు. ఇదొక శక్తివంతమైన నిశ్శబ్ద నిరసన, ఒక సామూహిక చర్య అన్నమాట. అవును, నిజమే. ఈ ఆచారాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా బౌద్ధ భిక్షువుల సంఘానికి సామాన్య ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలి. ఆహా! ఇదొక రకమైన సహజీవనం. భిక్షువులు ప్రజలకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం, ధర్మబోధన చేస్తారు. దానికి బదులుగా ప్రజలు వాళ్ల భౌతిక అవసరాలు అంటే ఆహారం, బట్టలు, నివాసం, మందులు ఇవన్నీ చూసుకుంటారు. ఈ రెండింటి మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఈ పత్తనికుజ్జన అనే సాధనం వాడకంలోకి వస్తుంది. సరే, అయితే ఆ సమతుల్యం దెబ్బతినడానికి ఒక సామాన్య అనుచరుడు ఎలాంటి తప్పు చెయ్యాలి? మొత్తం భిక్షువుల సంఘం ఏకమై ఒక వ్యక్తి నుండి భిక్ష స్వీకరించడాన్ని ఎందుకు నిరాకరిస్తోంది? ఈరోజు మనం ఈ ఆచారం వెనుక ఉన్న లోతైన అర్థాలను, అది మనకు నేర్పే పాఠాలను మన మూలాల ఆధారంగా విశ్లేషిద్దాం. సరే, విషయంలోకి వెళ్దాం. భిక్షాపాత్రను తలక్రిందులుగా చేయడం అంటే ఏంటి? ఒక భిక్షువు ఆ వ్యక్తి ఇంటి ముందుకెళ్ళి నిజంగానే తన పాత్రను బోర్లించి వెళ్ళిపోతారా? ఊహించుకుంటేనే చాలా నాటకీయంగా ఉంది. మీరన్నది నిజమే. ఆ చిత్రం చాలా శక్తివంతమైనదే. కానీ వాస్తవానికి ఇదంత నాటకీయంగా జరగదు. ఇదొక అధికారిక ప్రకటన లాంటిది. అధికారిక ప్రకటన? అవును. ఒక వ్యక్తి చేసిన తప్పుల వల్ల సంఘమంతా కలిసి సమావేశమై ఇకపై పలానా వ్యక్తి నుండిగాని వారి కుటుంబం నుండిగాని మనం భిక్ష స్వీకరించకూడదు అని ఒక తీర్మానం చేసుకుంటారు. ఇదొక రకమైన ఆధ్యాత్మిక బహిష్కరణ. దీన్ని తేలిగ్గా అస్సలు తీసుకోరు. చాలా తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇది ఒకరిద్దరు భిక్షువులు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు. కాదు. మొత్తం సంఘం యొక్క సమష్టి నిర్ణయమనుమాట. ఇంతకీ అంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి కారణాలు ఏమయ్యుంటాయి? మన మూలాల్లో దీని గురించి ఏమి చెప్పారు? చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నియమాలన్నీ బౌద్ధ భిక్షువుల ప్రవర్తనా నియమావళి అయిన వినయపీఠిక నుండి వచ్చాయి. అందులో ఈ చర్య తీసుకోవడానికి 8 నిర్దిష్ట కారణాలను వివరించారు. 8 కారణాలా? అవును. వాటిని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 3 విభాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి విభాగం సంఘం యొక్క మనుగడకే ముప్పు తెచ్చే పనులు. మనుగడకే ముప్పు తేవడమా అంటే? అవును. మొదటిది భిక్షువులకు అందే సహాయాన్ని ఆపడానికి ప్రయత్నించడం. అంటే వారికి దానధర్మాల రూపంలో వచ్చే ఆహారం, వస్త్రాలు, ఇతర వస్తువులు అందకుండా అడ్డుకోవడం. ఓ! రెండవది భిక్షువులకు ప్రత్యక్షంగా హాని తలపెట్టడం, శారీరకంగా గాయపరచడం లేగా వారి ప్రతిష్టకు భంగం కలిగించడం. ఇక మూడవది భిక్షువులు ఒక ప్రదేశంలో నివసించకుండా చేయడం. అంటే వాళ్లు ఉంటున్న ఆరామాలను, విహారాలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించడం. ఒక్క నిమిషం. అంటే ఈ మొదటి 3 కారణాలు చూస్తే ఇవి కేవలం అగౌరవం కాదు, ఇది దాదాపుగా సంఘం ఉనికినే ప్రశ్నార్థకం చేసే పనులు కదా? ఖచ్చితంగా. వాళ్ల ఆహారం, భద్రత, ఆశ్రయం ఈ మూడింటినీ దెబ్బతీయడమంటే వాళ్లపై ఒక రకమైన యుద్ధం ప్రకటించినట్లే కదా? సరిగ్గా చెప్పారు. అందుకే ఇవి చాలా తీవ్రమైనవిగా పరిగణించబడ్డాయి. భిక్షువులు పూర్తిగా సమాజంపై ఆధారపడి జీవిస్తారు కాబట్టి ఈ పనులు వాళ్ల ఉనికికే ప్రమాదం. సరే, ఇప్పుడు భౌతికమైన హాని గురించి చూశాం. కానీ అంతకన్నా లోతైన విషయాలు కూడా ఉన్నాయి. అవే రెండవ విభాగంలోకి వస్తాయి. సంఘం యొక్క ఐక్యతను, గౌరవాన్ని దెబ్బతీయడం. భలే ఆసక్తిగా ఉంది. భౌతిక హానితో సమానంగా వీటిని కూడా పరిగణించారా? అవును. ఇందులో 4వ కారణం భిక్షువులను మాటలతో నిందించడం, అవమానించడం. 5వది అన్నింటికన్నా ప్రమాదకరమైనది భిక్షువుల మధ్య విభేదాలు సృష్టించి సంఘాన్ని విడగొట్టడానికి ప్రయత్నించడం. చాడీలు చెప్పడం, ఒకరిపై ఒకరికి అపనమ్మకం కలిగించడం వంటివి. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. సంఘం యొక్క ఐక్యతకు వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇది చూపిస్తుంది. అంటే బయట నుండి వచ్చే దాడికన్నా లోపల ఐక్యత దెబ్బతినడం ఎక్కువ ప్రమాదకరమని వాళ్ళు భావించినట్లున్నారు. నిజమే. ఒక కుటుంబంలో చిచ్చుపెడితే ఆ కుటుంబం ఎలా బలహీనపడుతుందో, సంఘంలో విభేదాలు సృష్టిస్తే అది కూడా అలాగే బలహీనపడుతుంది. వారి ఆధ్యాత్మిక సాధనకు ఐక్యత చాలా అవసరం.
కాని వీటన్నిటికన్నా తీవ్రమైన నేరాలు 3వ విభాగంలో ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఇవి నేరుగా బౌద్ధమతం యొక్క పునాదులనే ప్రశ్నించేవి. పునాదులనే ప్రశ్నించడమా? అవేంటి? అవే బౌద్ధమతంలోని త్రిరత్నాలు లేదా 3 ఆభరణాలు. 6వ కారణం బుద్ధుణ్ణి నిందించడం. 7వది ధర్మాన్ని అంటే బుద్ధుని బోధనలను నిందించడం. ఇక 8వది సంఘాన్ని అంటే మొత్తం భిక్షువుల సమాజాన్ని నిందించడం. ఓకే, అంటే సంఘం యొక్క భౌతిక ఉనికికి హాని చేయడం ఒక ఎత్తైతే, బౌద్ధం యొక్క ఆత్మైన ఈ త్రిరత్నాలను నిందించడం వారి ఉనికికే అర్థం లేకుండా చేస్తుంది. అందుకే ఇది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడిందనుకుంటా. సరిగ్గా చెప్పారు. ఒక వ్యక్తిని విమర్శించడం వేరు, కాని వాళ్లు నమ్మే సిద్ధాంతాలని కించపరచడం వేరు. ఈ 3 స్తంభాలను అగౌరవపరిస్తే ఇక ఆ వ్యక్తికి, సంఘానికి మధ్య ఎలాంటి సంబంధం మిగలదు. అందుకే ఈ 8 కారణాలలో ఏ ఒక్కటి జరిగినా సంఘం పత్తని కుజ్జనను ప్రకటించే అధికారం కలిగి ఉంది. సరే, కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాని దీని పర్యవసానం ఏమిటి? ఒక సామాన్య అనుచరుడికి ఇది ఎందుకు అంత పెద్ద విషయం? భిక్షువులు భిక్ష తీసుకోకపోతే పోయింది. ఆ ఆహారాన్ని వేరే వాళ్లకివ్వొచ్చు కదా. ఇందులో అంత నష్టమేముంది? ఇక్కడే మనం ఆ సంస్కృతి యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. ఇది కేవలం కడుపు నింపే ఆహారం గురించి కాదు. ఆ కాలంలో ఒక భిక్షువుకు భిక్ష ఇవ్వడమనేది పుణ్యం సంపాదించుకోవడానికి ఒక ముఖ్యమైన, పవిత్రమైన మార్గం. పుణ్యమా? అవును, పుణ్యం. వాళ్ల నమ్మకం ప్రకారం ఈ జన్మలో మనం చేసే పుణ్యమే మన ప్రస్తుత జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని అంటే మన పునర్జన్మను నిర్దేశిస్తుంది. అమ్మో, ఇది నేను ఊహించలేదు. అంటే ఇది కేవలం వాళ్లని సమాజం నుండి వెలివేయడం కాదు, వాళ్ల నమ్మకం ప్రకారం వాళ్ల పరలోక గతిని, వాళ్ల భవిష్యత్తును దెబ్బతీయడం లాంటిది. ఇది చాలా పెద్ద విషయం. అవును, ఖచ్చితంగా. సంఘం ఒక వ్యక్తి నుండి భిక్షను నిరాకరిస్తోందంటే అది వాళ్లు పుణ్యం సంపాదించుకునే ఒక ప్రధాన మార్గాన్ని మూసివేసినట్లే. అందుకే ఈ చర్య అంత శక్తిమంతమైనది. భిక్షువులు ఆ వ్యక్తితో వాదించరు, పోరాడరు, శపించరు. వాళ్లు కేవలం నిశ్శబ్దంగా, అహింసాత్మకంగా తమ పాత్రను వెనక్కి తీసుకుంటారు. అంటే దానర్థం మీరు మాకు, మా మార్గానికి హాని చేస్తున్నంత కాలం మేము మీకు పుణ్యం సంపాదించుకోవడంలో సహాయం చెయ్యలేము అని చెప్పడం లాంటిది. కాని వినడానికిది కొంచెం కఠినంగా లేదా? ఒక రకమైన బ్లాక్మెయిల్లాగా అనిపించడం లేదా? మేం చెప్పినట్టు చేయకపోతే మీ పుణ్యం పోతుంది అన్నట్టుగా? మంచి ప్రశ్న. పైపైన చూస్తే అలా అనిపించవచ్చు. కాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అది కాదు. ఇదొక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు తప్పు చేసిన తమ పిల్లలతో మాట్లాడటం మానేసినట్టు. ఆహా. వాళ్లని కొత్తరు, తిట్టరు, కాని నువ్వు నీ తప్పు తెలుసుకునే వరకు నీతో మాకు సంబంధం లేదు అని నిశ్శబ్దంగా చెప్పడం లాంటిది. ఆ నిశ్శబ్దమే ఆ వ్యక్తిని ఆలోచింపజేస్తుంది. ఇది శిక్షించడం కోసం కాదు, ఆ వ్యక్తికి తన తప్పును తెలుసుకునే అవకాశాన్నివ్వడం కోసం. సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యతను పూర్తిగా ఆ వ్యక్తిపైనే పెడుతుంది. అంటే ఇది శాశ్వత బహిష్కరణ కాదన్మాట. అస్సలు కాదు. ఒకసారి భిక్షాపాత్రను తలక్రిందులుగా చేస్తే ఇక ఆ వ్యక్తి జీవితాంతం సంఘానికి దూరం అవ్వాల్సిందేనా, లేక రెండో అవకాశముందా? అస్సలు శాశ్వతం కాదు. ఇక్కడే ఈ వ్యవస్థ యొక్క అసలైన అందం, కరుణ దాగి ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం శిక్షించడం కాదు, సయోజ్య. అవును, ఇది ప్రతీకార చర్య కాదు, సరిదిద్దే చర్య. ఎప్పుడైతే ఆ వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకుని పశ్చాత్తాపపడి సంఘం పట్ల తిరిగి గౌరవాన్ని ప్రదర్శిస్తాడో, సంఘం వెంటనే భిక్షాపాత్రను తిరిగి నిలబెట్టాలి అని మన మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనిని పత్తం ఉక్కుజ్జన అంటారు. భలే ఉండి. అంటే కేవలం క్షమాపణ అడిగితే సరిపోదా? ప్రవర్తనలోనే మార్పు కనిపించాలా? అవును, కేవలం మాటలకు విలువలేదు, చేతలలో మార్పు కనిపించాలి. భిక్షాపాత్రను తిరిగి నిలబెట్టడానికి కూడా 8 లక్షణాలు అవసరం. అవి మనం ముందు చెప్పుకున్న 8 తప్పుడు పనులకు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఓ, అంటే వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించాలన్నమాట. కరెక్ట్. ఉదాహరణకు, భిక్షువులకు హాని చేయడం మానేసి వారికి సహాయపడడానికి ప్రయత్నించాలి. వారిని నిందించడం ఆపి గౌరవించాలి. విభేదాలు సృష్టించడం మానేసి ఐక్యతను పెంపొందించాలి. ముఖ్యంగా త్రిరత్నాలను నిందించడం ఆపి వాటిని ప్రశంసించడం మొదలుపెట్టాలి. అంటే పశ్చాత్తాపానికి, మార్పుకు ఒక స్పష్టమైన మార్గముంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కేవలం మాటలకి విలువ ఇవ్వకుండా చేతలను చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ సానుకూల మార్పు కనిపిస్తుందో
సంబంధం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఖచ్చితంగా. ఇది శిక్ష కోసం కాకుండా సామరస్యాన్ని పునరుద్ధరించడానికి రూపొందించిన వ్యవస్థ అని చూపిస్తుంది. తిరిగి రావటానికి మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇది బౌద్ధమతం యొక్క కరుణ మరియు ప్రాయశ్చిత్తానికి మార్గాన్ని చూపే ప్రధాన విలువలను హైలైట్ చేస్తుంది. సంబంధం దెబ్బతిన్నప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇరువైపులా బాధ్యత ఉంటుంది. కాని మొదటి అడుగు తప్పు చేసిన వ్యక్తి నుంచే రావాలని ఇది సూచిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలు ఒక్కసారి గుర్తుచేసుకుందామా? మనం పత్తని కుజ్జన గురించి తెలుసుకున్నాం. ఇది ప్రాచీన బౌద్ధమతంలో ఒక సామాన్య అనుచరుడు చేసిన తీవ్రమైన తప్పులకు ప్రతిగా భిక్షువుల సంఘం సమష్టిగా వారి నుండి భిక్షను నిరాకరించే ఒక అధికారిక చర్య. అవును. ఆ తప్పులు కూడా ఏవో చిన్నవి కావు. అవి సంఘం యొక్క మనుగడకు, ఐక్యతకు మరియు బౌద్ధమతం యొక్క మూల సిద్ధాంతాలైన త్రిరత్నాలకు హాని కలిగించే 8 నిర్దిష్ట చర్యలు. దీని ప్రభావం కేవలం సామాజిక బహిష్కరణే కాదు, వాళ్ళ నమ్మకాల ప్రకారం అది ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక పరిణామం. అది వాళ్ళు పుణ్యం సంపాదించుకునే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తోంది. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే, ఇది శాశ్వత శిక్ష కాదు. ఇది ప్రతీకారం కంటే పునరుద్ధరణకు, సయోధ్యకు ప్రాధాన్యత ఇస్తుంది. కరెక్ట్. ఎప్పుడైతే వ్యక్తి తన ప్రవర్తనలో మార్పు చూపిస్తాడో, సంఘం వారిని తిరిగి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ దెబ్బతిన్న సంబంధాన్ని బాగుచేయడానికి స్పష్టమైన మార్గముంది. మనం మొదట అడిగిన ప్రశ్నకిప్పుడు సమాధానం దొరికింది. అహింసను పాటించేవాళ్లు తమను తాము ఎలా కాపాడుకుంటారంటే, ఒక ఆయుధం వాడకుండా, ఒక కఠినమైన మాట అనకుండా, కేవలం ఒక బహుమతిని, భిక్షను నిశ్శబ్దంగా నిరాకరించడం ద్వారా. ఒక చిన్న భిక్షాపాత్ర వెనుక ఎంత పెద్ద సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక వ్యవస్థ దాగి ఉందో ఈరోజు మనం చూశాం. ఇది మన ఆధునిక సమాజాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? ఈ రోజుల్లో మన సమాజాలలో, అది మతపరమైన సమూహాలైనా, లౌకిక సమూహాలైనా, ఎవరైనా హానికరంగా ప్రవర్తించినప్పుడు లేదా అసమ్మతి తెలిపినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము? బహిష్కరణ, రద్దు సంస్కృతి అంటే క్యాన్సల్ కల్చర్, చట్టపరమైన చర్యలు, ఇలా ఎన్నో పద్ధతులున్నాయి. కాని ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాచీన నమూనాలాగా మన పద్ధతులు కూడా సయోధ్యకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాయా? లేక కేవలం శిక్షించడం, శాశ్వతంగా దూరం పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయా? ఆలోచించండి.